हरि ओम श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ, దివ్యాత్మ స్వరూపులారా, జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు వ్యాఖ్యానించిన శ్రీ స్వరాజ్య భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము. సాంఖ్యము అనగా ఆత్మానాత్మ వివేకము, అనగా ఏది ఆత్మ ఏది అనాత్మ అని తెలియజేసేదే సాంఖ్యము. ఇంకా సాంఖ్యము అనగా 24 తత్వాలు అనాత్మ అని నిరూపించి 25వ తత్వము ప్రత్యేగాత్మ స్వరూపమే నిత్యమైన సత్యమైన శాశ్వతమైన స్వరూపమని తెలియజేసేదే సాంఖ్యము. 24 తత్వాలనగా జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచ విషయాలు 5, పంచవాయువులు 5, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 24 తత్వాలు అనాత్మ సంఘము, అనాత్మ సంఘాతము అని తెలియజేసి, ఈ 24 తత్వాలకు ఆధారమైనటువంటి యొక్క ఆత్మస్వరూపమే నిజమని తెలియజేసేదే సాంఖ్యము అన్నారు. యోగము అనగా యుజ్యతే ఇది యోగః, యుజుర్ యోగి, కూర్చబడునది కనుక యోగము అనగా జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానము చేయునది యోగము అన్నారు. అనగా ఈ జీవుడు దేవునితో కలిసి ఉండడమే యోగము. ఇంకా యోగము అంటే యోగశ్చిత్తవృత్తి నిరోధః. యోగం అంటే చిత్తవృత్తి నిరోధః, చిత్తము యొక్క వృత్తులను నిరోధించడమే యోగము. చిత్తము యొక్క వృత్తులంటే చిత్తవృత్తులనగా గ్రహించి జ్ఞాపకం చేసుకునే వృత్తులు, తెలివి. మానవుడు మరిచిపోయినవన్నీ మళ్ళీ తిరిగి జ్ఞప్తికి చేసుకునే వృత్తులే వాటిని చిత్తవృత్తులు అంటారు. అట్టి చిత్తవృత్తులను నిరోధించడమే యోగము అని చెప్పబడింది. ఇంకా యోగము అంటే ఈ జీవుడు దేవుని నుండి విడిపోవడమే వియోగము అన్నారు. ఆ జీవుడు దేవునితో కలిసిపోవడమే యోగం అన్నారు. ఈనాడు మానవుడు విడిపోవడం అనేదే జరుగుతుంది. ఈనాడు మానవుడు ప్రతి విషయంలో విడిపోతున్నాడు. కులపరంగా విడిపోయాడు, మతపరంగా విడిపోయాడు, ఆచారపరంగా విడిపోయాడు, సాంప్రదాయపరంగా విడిపోయినాడు, రాజకీయ పరంగా విడిపోయినాడు, అన్ని విధాల విడిపోయాడు. ఇంకా దేవునితో కూడా విడిపోయినాడు. దేవుని ద్వారా పవిత్రమైనటువంటి ఒక మానవ జన్మను పొంది దేవుడే లేడనేవారు కొందరైతే, దేవుణ్ణి తెలుసుకోలేకపోయేవారు మరికొందరు. ఈ విధంగా మనం బాగా విచారించితే జీవుడు దేవుని నుండి వీడి ఉన్నాడని అర్థమవుతుంది. అందుకే ఈ విడిపోయినటువంటి ఒక జీవుడు దేవునితో కలవడమే యోగము అన్నారు. మరి అది ఎలా సిద్ధిస్తుంది? మహాత్ములు చెప్పే జ్ఞానరూప బోధ వల్లనే దేవుడు తెలియబడతాడు, దేవునిలో చేరే మార్గం తెలియబడుతుంది. అంతేగాని మనకు మనమే తెలుసుకునే అవకాశం లేదు. అందుకే ఈ 2వ అధ్యాయానికి సాంఖ్యయోగం అని పేరు పెట్టారు. మరి ఈ సాంఖ్యము యోగము మనకు ఎలా సిద్ధించింది లోకంలో అంటే, సాంఖ్యశాస్త్రము కపిల మహర్షి లోకానికి తెలిపాడు, యోగశాస్త్రము పతంజలి మహర్షి లోకానికి తెలిపాడు. ఈ రెండు ప్రధానంగా లోకంలో ఉన్నాయి.
మహాత్ములు ఆత్మతత్వాన్ని విచారించేటప్పుడు ఈ సాంఖ్య సూత్రాన్ని అనుసరిస్తారు. పరమాత్మ యొక్క ధ్యాన ప్రక్రియలో ఈ యోగ సూత్రాన్నే అనుసరిస్తారు. ఈ యోగ సూత్రము, యోగ శాస్త్రము పతంజలి మహర్షి అందించాడు. ఈ సాంఖ్య శాస్త్రము కపిల మహర్షి తెలియజేశాడు. అనగా మన భారతీయ సంస్కృతిలో ఆత్మతత్వాన్ని తెలియాలంటే సాంఖ్యమును అనుసరించాలి. ఆత్మైక్య సిద్ధిని పొందాలంటే యోగ సూత్రాన్ని అనుసరించాలి. ఈ రెండు సూత్రాలే పరమావధిగా ఈ లోకంలో ఉన్నాయి. అందుకే భగవద్గీత 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగము. అందుకే మహాత్ములు అన్నారు ద్వితీయం అద్వితీయ అని. ద్వితీయం అద్వితీయ, 2వ అధ్యాయము చాలా శ్రేయస్కరమైనది, దానికి సాటి లేదు అని. ఎందువల్ల అంటే ఈ 2వ అధ్యాయంలో పరమాత్మ చెప్పవలసిన విషయం చెప్పేస్తాడు. ఇందులో 3 విషయాలు ముఖ్యంగా తెలియజేస్తాడు. దేహం అంటే ఏమిటి, దేవుడంటే ఏమిటి, దేవుని పొందినవాడు ఎలా ఉంటాడు అన్న ఈ 3 విషయాలు ఈ సాంఖ్యయోగంలో తెలపబడ్డాయి. దేహం అంటే పుట్టునది, చచ్చునది. దేవుడంటే పుట్టనివాడు, చావనివాడు. దేవుని పొందినవాడు స్థితప్రజ్ఞుడు. ఈ విధంగా ఈ 2వ అధ్యాయంలో ప్రధానమైన అంశాలు చెప్పబడ్డాయి. అందుకే దీనికి సాంఖ్యయోగం అని తెలిపారు. అందువల్ల ఈ యోగము గురించి ఇంకా కొంచెం మనం విచారించితే, ఈ జీవుడు దేవునితో కలిసి ఉంటే యోగము అన్నారు, దేవునితో విడిపోతే వియోగము అన్నారు. ఈ విషయం మనకు భాగవతంలో కుచేలోపాఖ్యానంలో ఉంటుంది. ఆ కుచేలోపాఖ్యానం కొంచెం విచారించితే యోగం అంటే ఏమిటి, వియోగం అంటే ఏమిటి అన్న అర్థం తెలుస్తుంది. కుచేలుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు బాల్య స్నేహితులు. వాళ్ళు సాందీపని మహర్షి యొక్క ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. అట్టి విద్యాభ్యాసం చేసేటప్పుడు కుచేలుని యొక్క పూర్వనామము సుధాముడు. విద్యాభ్యాసం పూర్తయిపోయింది, ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు ఈ సుధాముడు కుచేలుడైనాడు. శ్రీకృష్ణుడు ఇంకా గొప్ప దేదీప్యమానంగా ఉన్న స్థాయిని పొందాడు. దీన్ని బట్టి మనం బాగా విచారించితే కుచేలుడు అని ఎందుకు పిలువబడుతున్నాడు ఈ జీవుడు? సుధాముడై ఉన్నవాడు కుచేలుడు అని పిలువబడ్డాడంటే, ఎంతవరకైతే గురుకులంలో ఉండి విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు గురువుగారికి దగ్గరగా ఉన్నాడు, పరమాత్మకు చేరువగా ఉన్నాడు, అప్పుడు సుధామా సుధామా అని పిలువబడ్డాడు. ఎప్పుడైతే గురుకులాన్ని వదిలిపెట్టాడు, గురువుని విడిచాడు, పరమాత్మను విడిచాడు, పెళ్లి చేసుకున్నాడు, ఏదో తన జీవితాన్ని తాను గడుపుతూ ఉన్నాడు, కుచేలుడని పిలువబడ్డాడు. ఇందులో మనం చిన్న ఆధ్యాత్మిక తత్వాన్ని విచారించగలిగితే, ఎంతవరకైతే ఈ జీవుడు పరమాత్మకు సన్నిహితంగా ఉంటాడో, ఆధ్యాత్మిక తత్వానికి దగ్గరగా ఉంటాడో, అప్పుడు సుధాముడని పిలువబడ్డాడు. ఎప్పుడైతే ఇదంతా విడిచి తన జీవితం ఏదో జీవిస్తున్నాడో, అప్పుడు కుచేలుడని పిలువబడుతున్నాడు. అందుకే ధామము అంటే స్థానము, సుధామము అంటే మంచి స్థానము, గొప్ప స్థానం. ధామము అంటే స్థానము, సుధామము అంటే గొప్ప స్థానము, ఉన్నతమైన స్థానము. అదే అందుకే పరమాత్మ గీతలో 15వ అధ్యాయంలో అంటాడు, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. యద్గత్వా న నివర్తంతే, ఏది పొందిన తర్వాత మళ్ళీ ఈ జీవుడు తిరిగి రాడో అది నా స్థానము, తద్ధామ పరమం మమ.
ఆ శ్రేష్టమైన స్థానం ఏదైతే ఉందో అది నేను అన్నాడు. అది నా యొక్క స్థానం. ఎక్కడికి పోయిన తర్వాత ఈ జీవుడు మళ్ళీ తిరిగి రాడో, అనగా ఏ కైవల్యాన్ని పొందిన తర్వాత మళ్ళీ ఈ జీవుడు జనన మరణాలు పొందడో, అది నా యొక్క స్థానము అన్నాడు. అందువల్ల సుధామం అంటే గొప్ప స్థానము, మంచి స్థానము, కైవల్య స్థానము. అట్టి గొప్ప స్థానము నుండి ఈ జీవుడు జారాడు. అనగా ఈ జీవుడు పరమాత్మ నుండి జారి ప్రకృతిలో పడి అవిద్యకు చిక్కి అజ్ఞానాంధకారములో ఉన్నాడు. అంటే కుచేలుడైనాడు. మళ్ళీ ఈ జీవుడు అవిద్యను వీడి అజ్ఞానాన్ని తొలగించుకొని పరమాత్మ వైపు పయనిస్తే సుధాముడు అవుతాడు. అందువల్ల ఈ కుచేలునికి 27 మంది బిడ్డలు. 27 అంటే 24 తత్వాలు ప్లస్ త్రిగుణాలు మొత్తం కలిస్తే 27. జ్ఞాన కర్మేంద్రియాలు 10, పంచవాయువులు పంచ విషయాలు 20, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం 24, సత్వగుణము రజోగుణము తమోగుణము మొత్తం కలిస్తే 27. ఈ 27 మంది సంతతితో ఉన్న జీవుడే కుచేలుడు. అవిద్యయే భార్య. అదే అందువల్ల అట్టి అవిద్యతో కూడినటువంటి యొక్క భార్యను చేబూని ఈ సుధాముడు అనబడే జీవుడు కుచేలుడైనాడు. మళ్ళీ ఆ కుచేలుడు సుధాముడు కావాలంటే ఇవన్నీ వదలి పరమాత్మ వైపు పయనించితే సుధాముడవుతాడు. అనగా అంతర్ముఖ వృత్తి రూప జీవుడు సుధాముడు, బహిర్ముఖ వృత్తి రూప జీవుడు కుచేలుడు. అజ్ఞానముతో అవిద్యతో కూడి ఉన్న జీవుడు కుచేలుడు, అజ్ఞానాన్ని అవిద్యను తొలగించుకున్న శుద్ధ జీవుడు సుధాముడు. అందువల్ల దీన్ని బట్టి మనం బాగా విచారించితే లోకంలో ప్రతి ఒక్క మానవుడు ఈ విధంగా వియోగం కలిగి ఉన్నాడు. ప్రధానంగా దేవునితో వియోగం కలిగి ఉన్నాడు. దేవుణ్ణి మరిచిపోయినాడు. పవిత్రమైన మానవ జన్మను ప్రసాదించిన దేవుణ్ణి మరిచిపోయినాడు. దేవుని మార్గము మరిచిపోయినాడు. ఇంకా దేవుణ్ణి ఎలా పొందుతాడు? దేవుణ్ణి పొందితే సుధాముడవుతాడు. దేవుణ్ణి పొందక జీవత్వమునే పొంది ఉంటే కుచేలుడుగానే ఉంటాడు. అందుకే చేలము అంటే వస్త్రము, కుచేలము అంటే మురికి వస్త్రము లేదా చిరిగిన వస్త్రము. ఇప్పుడు కుజనుడు సుజనుడు అనే పదాలు ఉన్నాయనుకో. కుజనుడు అంటే చెడ్డవాడు, సుజనుడు అంటే మంచివాడు. చేలం అంటే వస్త్రము, కుచేలం అంటే మురికి వస్త్రము లేదా చిరిగిన వస్త్రము, అపవిత్రమైన వస్త్రము. వస్త్రం అంటే దేహమే. ఈ దేహమే వస్త్రము. ఈ దేహం అనే తొడుగును తొడుక్కొని ఉన్న జీవుడే కుచేలుడు. అందువల్ల ఈ దేహములో ఉన్న జీవుడు పవిత్రమైన మార్గంలో ఉంటే సుధాముడు, అపవిత్రమైన మార్గంలో ఉంటే కుచేలుడు. అందువల్ల ఈ జీవుడు దేవుని వైపు పయనిస్తే సుధాముడవుతాడు. ఈ జీవుడు ప్రకృతి వైపు పయనిస్తే త్రిగుణములతో కూడుకొని ఇంద్రియాలతో కూడుకొని విషయభోగాల్లో ఉంటే కుచేలుడు. అందువల్ల యోగము అంటే కూడిక, దేవునితో సంబంధము యోగము, ప్రకృతితో సంబంధము వియోగము. దేవునితో సంబంధము పడిన జీవుడు సుధాముడు, ప్రకృతితో సంబంధం పడిన జీవుడు కుచేలుడు. అందువల్ల సాంఖ్య యోగం అన్నారు. ఈ యోగానికి సాంఖ్య యోగం అని ఎందుకు పేరు పెట్టారంటే ఇందులో ఆత్మానాత్మ వివేకం అంటే ఏమిటో తెలుపబడింది. ఈ జీవుడు దేవుని పొందే మార్గం కూడా తెలుపబడింది. అందువల్ల అట్టి సాంఖ్యయోగము చాలా శ్రేయస్కరమైనది, గొప్పదైనది అని భాగవతం కూడా మనకు చెబుతోంది. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము,
దాని వలన ధర్మనిష్ట వలననైనా అంత్యకాలమందు హరిచింత సేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము. మానవులందరికీ ఈ ఆత్మానాత్మ వివేకం కలిగించే సాంఖ్యయోగమే శ్రేయస్కరమైనది. దాని వలననైనా ధర్మనిష్ట వలననైనా, అట్టి సాంఖ్యయోగం వలన ధర్మనిష్ట వలన అంత్యకాలమందు హరిచింత సేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర. అంత్యకాలము వరకు, అంత్యకాలమందు అని చెప్పిన మాట, అంత్యకాలం వరకు అని చెప్పిన మాట ఒకటిగానే గమనించాలి. అంతేగాని ఏదో చివరి కాలంలో ఆ మరణ సమయంలో భగవంతుణ్ణి ధ్యానిస్తాను, భగవంతునిలో చేరిపోతాను అనుకోవడం అది సమంజసం కాదు. ఎందువల్ల అంటే అంత్యకాలములో మనకు భగవంతుడు గుర్తుకు రావాలంటే మనము నిత్యానుష్ఠానం కలిగి ఉండాలి. నిత్య జీవితంలో భగవద్ధ్యానం చేయడము, భగవత్ తత్వాన్ని అనుసరించడము కలిగి ఉంటే ఆ చివరి దశలో కూడా మనకు భగవంతుడు గుర్తుకు వచ్చి ఆయన్ని ధ్యానించే అవకాశం కలుగుతుంది. అందువల్ల అంత్యకాలమందు హరిచింత సేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర. ఓ పరీక్షిత్ మహారాజా, మానవులందరికీ సాంఖ్యయోగమే మేలు చేస్తుంది. ఆ యోగం వల్లనైనా, ఆ ధర్మనిష్ట వల్లనైనా అంత్యకాలములో హరిని చింతించాలి. మానవ జన్మ వచ్చినందుకు అదియే పరమావధి అంటున్నాడు. ఈ మానవ జన్మ లభించినందుకు చేయవలసింది అదే, అనగా ఆ దైవ చింతనే అని. మానవ జన్మ ఎందుకు వచ్చింది అని ప్రశ్నించుకుంటే గురుపుత్రులకు ఒక విధంగా అర్థమవుతుంది, సామాన్యులకు ఒక విధంగా అర్థమవుతుంది. మానవ జన్మ ఎందుకు వచ్చిందని ప్రశ్నించితే గురుపుత్రులు అంతో ఇంతో చెప్పగలరు, ఎందుకు వచ్చింది అందుకు వచ్చిందని. కానీ సామాన్యులు ఏమీ చెప్పలేరు. మానవ జన్మ ఎందుకొరకు వచ్చింది, దేని కొరకు, కొరకు అంటే దేని కొరకు, ఎందుకొరకు? పరమాత్మను పొందే కొరకు, ఆత్మసాక్షాత్కారాన్ని పొందే కొరకు, దైవ చింతన చేసే కొరకు, దైవ ధ్యానం చేసే కొరకు, దైవంలో చేరిపోయే కొరకు, నమశివాయ శివుని కొరకు, నారాయణాయ నారాయణుని కొరకు, రామాయ రాముని కొరకు, కృష్ణాయ కృష్ణుని కొరకు, దేవాయ దేవుని కొరకు, దేవుని పొందే కొరకు అని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ మానవ జన్మ వచ్చినందుకు ఆ పరమాత్మను చేరే మార్గమే ప్రధానమైన మార్గము. అందువల్ల ప్రతి మానవుడికి ఈ సాంఖ్యయోగమే శ్రేయస్కరాన్ని ఇస్తుంది అని చెప్పాడు. అనగా ఈ ఆత్మానాత్మ వివేకమే నిజమైనటువంటి ఒక శ్రేయస్సును కలిగింపజేస్తుంది, ఆత్మైక్య సిద్ధిని పొందింపజేస్తుంది. ఓ పరీక్షిత్ మహారాజా, మానవుడై పుట్టినందుకు చేయవలసింది ఇదే అని భాగవతంలో చెప్పబడింది 2వ స్కందంలో. అందువల్ల భగవద్గీత ప్రథమాధ్యాయము విషాద యోగము. విషాదము అంటే చెప్పుకున్నాం కదా, విషాదం అంటే దుఃఖం. మరి యోగం అని చెప్పబడింది. యోగం అంటే దుఃఖించవలసిన దాన్ని గురించి దుఃఖించితే అది యోగం అవుతుంది. అనగా ఆత్మతత్వాన్ని గురించి, ఆత్మసాక్షాత్కారాన్ని గురించి, ఆ మోక్షం వైపు పయనించాలనే తపనతో దుఃఖించితే అది యోగం అవుతుంది. కేవలం భౌతిక సంబంధమైన భోగభాగ్యాల కోసం దుఃఖించితే అది యోగము కాదు, పైపెచ్చు రోగమవుతుంది. అందువల్ల అర్జునుడు దుఃఖించాడు. చంపవలసి వచ్చని, అనగా నా ఒక్కని శ్రేయస్సు కోసం ఎంతమందిని చంపవలసి వచ్చని అని దుఃఖించాడు. అంటే దేశ సౌఖ్యం కోసం దుఃఖించినవాడు గొప్పవాడు, దేహ సుఖాల కోసం దుఃఖించినవాడు సామాన్యుడు. అందువల్ల అర్జున విషాదయోగం తర్వాత ఈ సాంఖ్యయోగం చెప్పబడుతుంది. అనగా అర్జునుని యొక్క దుఃఖములో ఏమి ఉందంటే, నాకు ఈ రాజ్యము వద్దు, ఏమీ వద్దు, నాకు ఆ స్వర్గ సుఖాలు వద్దు,
ఈ భౌతిక సుఖాలు వద్దు, ముల్లోకాలు నాకు ప్రసాదించినా నేను వాటి మీద అపేక్ష చెందను అనేటువంటి యొక్క ఉద్దేశ్యంతో ఏడ్చాడు ఆయన. అందువల్ల అర్జునుని యొక్క దుఃఖములో ఒక జ్ఞానముతో కూడిన, సత్యముతో కూడిన, ధర్మముతో కూడినటువంటి ఒక దుఃఖంగా తెలియబడుతుంది. మరి అంతటి వాడికి ఎంతటి జ్ఞానాన్ని తెలియజేయాలా? అందుకోసమే ఆ అర్జున విషాద యోగం తర్వాత చెప్పబడేదే సాంఖ్యయోగము అన్నారు. అది సాంఖ్యం అంటే ఆత్మానాత్మ వివేకము, యోగం అంటే జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యానుసంధానము. ఈ రెంటిని సిద్ధింపజేసేటువంటి యొక్క ఏ తత్వం అయితే ఉందో మనకు ఈ 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో తెలుపబడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ సమయాన్ని వృధా చేయకుండా ప్రతి విషయాన్ని ప్రశాంతంగా విని మీ మనస్సులను అంతర్ముఖ వృత్తిలో ఉంచే ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే అంతర్ముఖ వృత్తితో కూడుకొని ఉంటే మీరు సుధాములవుతారు, బహిర్ముఖ వృత్తితో కూడుకొని ఉంటే మీరు కుచేలురుగానే ఉండిపోతారు. అందువల్ల మనకు కావలసింది అంతర్ముఖ వృత్తి, ఆత్మైక్య సిద్ధి. అందుకే సాంఖ్యయోగము 2వ అధ్యాయము ఆత్మానాత్మ వివేకం కలిగిస్తుంది, ఆత్మైక్య సిద్ధిని పొందింపజేస్తుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.